హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఫలితం ఎలా ఉంటుందో పంజాబ్కి తెలిసొచ్చింది. అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగింది పంజాబ్. సునాయాసమైనటువంటి క్యాచ్ల్ని నేలపాలు చేసి ఫలితాన్ని అనుభవించింది. రెండు టీముల మధ్యన ఉన్నటువంటి తేడా ఫీల్డింగ్. పంజాబ్ ఫీల్డింగ్లో తేలిపోగా బెంగళూరు అద్భుతమైనటువంటి క్యాచింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్, కోహ్లీ శశాంక్ సింగ్ చేసినటువంటి డైరెక్ట్ హిట్, రన్ త్రో, రన్అట్ ఇలాంటివి బెంగళూరుని విజయ తీరానికి చేర్చింది. పంజాబ్ తరఫున కర్ణాటక ఫాస్ట్ బౌలర్ విద్వత్ కావేరప్ప ఆరంగేట్రం చేసి మొదట్లోనే బెంగళూరు బ్యాటర్లని వణికించాడు. మొట్టమొదట తన మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ 0 మీద ఉన్నప్పుడే అవుట్ చేసేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేశాడు. కానీ అశుతోష్ శర్మ క్యాచ్ నేలపాలు చేయడంతో 0 మీద జీవనదానం పొందినటువంటి కోహ్లీ కుదురుకునేటువంటి ప్రయత్నం చేశాడు. మరొకసారి తన 2వ ఓవర్లోనే, అంటే ఇన్నింగ్స్ 3వ ఓవర్లో మరొక సునాయాసమైనటువంటి క్యాచ్ని రీలీ రోసో జారవిడిచాడు. అప్పటికీ కోహ్లీ ఇంకా డబుల్ ఫిగర్కి చేరుకోలేదు. సో ఈ రకంగా మొదట్లో తడబడుతున్నటువంటి కోహ్లీకి వరుస క్యాచ్ల్ని జారవిడిచి అతను కుదురుకునేలాగా చేశారు పంజాబ్ ఫీల్డర్లు. కారణం ఏంటో తెలియదు, కానీ పంజాబ్కి కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఈవెన్ వీళ్ళిద్దరూ ఈ సీజన్లో తడబడిన మొదటి మ్యాచ్లో కూడా జానీ బెయిర్స్టో కోహ్లీ 0 మీద ఉండగానే క్యాచ్ను వదిలాడు. ఆ తర్వాత 77 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన జట్టుకి మొదటి విజయాన్ని అందించాడు ఈ సీజన్లో. అలాగనే ఇప్పుడు రెండు టీములకి విజయం తప్పనిసరి. ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. ఒక రకంగా సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్. అలాంటి తరుణంలో రెట్టించిన ఉత్సాహంతో ఉండాల్సినటువంటి బౌలర్లు, ఫీల్డర్లు ఇంత పేలవమైనటువంటి ప్రదర్శన చేస్తారని బహుశా పంజాబ్ అభిమానులు కూడా ఊహించుండరు. కానీ కష్టతరమైనటువంటిదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేరుగా చేతిలో పడినటువంటి క్యాచ్ని వదిలిపెట్టడం సంభవం పంజాబ్ కింగ్స్ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఏదైనా కానీ వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ కోహ్లీ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 47 బాల్స్లోనే 92 రన్స్. అతనికి అండగా రజత్ పటిడార్, ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ నిలబడటంతో ఒక కష్టసాధ్యమైనటువంటి టార్గెట్ని పంజాబ్ ముందు పెట్టగలిగింది. ఎట్ ద ఎండ్ 241 రన్స్ సాధించింది. ఈ రోజున డూప్లెసిస్ అండ్ విల్ జాక్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఇద్దరిని కావేరప్ప సాధించాడు. ఫస్ట్ మ్యాచ్ అయినా కూడా చాలా చక్కటి బౌలింగ్, 4 overs 36 runs, 2 wickets. మిడిల్ ఓవర్స్లో అండ్ డెత్ ఓవర్స్లో హర్షల్ పటేల్ రాణించి 3 వికెట్లని సాధించగలిగాడు. రాహుల్ చహార్ 2 wickets. సో ఓవరాల్గా మధ్య ఓవర్లలో వికెట్లను సాధించినా కూడా క్యామరన్ గ్రీన్ అండ్ రజత్ పటిడార్ ధాటిగా ఆటంతో ఆన్ టాప్. ఈ రోజున కోహ్లీ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తోటి రైట్ ఫ్రమ్ పవర్ ప్లే నుంచి కూడా తనకి ఎప్పుడైతే 2 లైఫ్లు లభించాయో ఆ తర్వాత మరింత కాన్ఫిడెన్స్ని పుంజుకొని అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ని ఆడాడు కోహ్లీ. 242 చాలా పెద్ద టార్గెట్. కానీ కలకత్తా మీద 262 టార్గెట్ని చేస్తూ మ్యాచ్ని గెలిపించినటువంటి అనుభవం ఉన్న పంజాబ్ తన సొంత మైదానం ధర్మశాలలో అద్భుతం చేస్తుందేమో అనుకున్నారు పంజాబ్ అభిమానులు. కానీ మరొకసారి స్వప్నిల్ సింగ్ బెంగళూరుకి మొదటి ఓవర్లోనే బ్రేక్ త్రూ అందించాడు. అది కూడా కీలకమైనటువంటి ప్రొఫ్ షిమ్రాన్ సింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతకుముందు ఒక రివర్స్ స్వీప్ తోటి బౌండరీ సాధించిన 5 లెగ్ దిశగా ఆ దూకుడిని అందుకోలేకపోయాడు. సో 6 runsకే అతను అవుట్ అయ్యాడు మొదటి ఓవర్లోనే. అక్కడే వాళ్ళకి దాదాపు ఇబ్బంది కలిగింది పంజాబ్కి. కానీ రీలీ రోసో జానీ బెయిర్స్టో కలిసి ఇన్నింగ్స్ని నిర్మించేటువంటి ప్రయత్నం. ఆ క్రమంలో 27 బాల్స్లో 61 runs జానీ బెయిర్స్టో దూకుడైనటువంటి ఆట. మరొక వైపు వేగంగా 30sలోకి వచ్చినటువంటి జానీ బెయిర్స్టో ఇద్దరు పంజాబ్కి విజయాన్ని అందిస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఫర్గూసన్ వేసినటువంటి ఒక స్లో బౌన్సర్ని సరిగా అర్థం చేసుకోలేక పుష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ కెప్టెన్ డూప్లెసిస్ వెనక్కి పరిగెత్తుకుంటూ అద్భుతంగా పట్టినటువంటి క్యాచ్కి అవుట్ అయ్యాడు. అక్కడ ఆ భాగస్వామ్యానికి తెరపడింది. అంక నుంచి ఇంకా ఎవరు కూడా కుదురుకునేటువంటి అవకాశం లేకపోయింది. కొద్దిగా శశాంక్ సింగ్
ఆడేటువంటి ప్రయత్నం. కానీ మరొకసారి విరాట్ కోహ్లీ చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన, మిడ్ ఆఫ్ నుంచి డైరెక్ట్ త్రో, నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు, దాంతో సెకండ్ రన్కి ప్రయత్నం చేస్తున్నటువంటి శశాంక్ రన్అట్ అయ్యాడు. అశుతోష్ శర్మ అటు మొదట్లోనే కోహ్లీ క్యాచ్ని దారి విడిచాడు, కానీ దానికి కాంపన్సేషన్గా బ్యాటింగ్లో మెరుపిస్తాడేమో అనుకుంటే డక్అవుట్ అయి వెనుదిరిగాడు. సిరాజ్కి వికెట్ల ముందు దొరికిపోయాడు. శ్యామ్ కరణ్ కొంతసేపు ప్రయత్నం చేసినా కూడా అదేమాత్రము సరిపోలేదు. ఈవెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ అందరూ కూడా విఫలం చెందడంతో మధ్యలో సిరాజ్ 3 వికెట్లని తీసుకోగలిగాడు. సో ఓవరాల్గా 181 17 ఓవర్స్లోనే ఆల్అౌట్ అయిపోయింది పంజాబ్. దాంతో బెంగళూరుకి కీలకమైన 60 రన్స్ విక్టరీ. వాళ్ళ టేబుల్లో 7th పొజిషన్ అలాగే కాపాడుకోగలుగుతున్నారు. పంజాబ్ మాత్రం అఫీషియల్గా ప్లే ఆఫ్ రేసులోంచి వైదొలిగినటువంటి 2వ జట్టు అయింది. ముంబై మొదటి టీం అయితే పంజాబ్ 2వ టీం అయింది.